ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము మనం గమనించినప్పుడు, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళు మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచుటకై వారు మారు మనసు పొందిన వారు కారు. ప్రియ దేవుని బిడ, మనం గమనించినట్లయితే 4వ దూత తన యొక్క తీక్షణమైన పాత్రను సూర్యుని పైన కృమ్మరించింది. ఆ సూర్యుని పైన కృమ్మరించినప్పుడు మనము గమనించినట్లయితే అప్పుడు సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడను. ఇప్పుడు సూర్యుని ఒక క్రమంలో ఉంచాడు దేవుడు, మనకు వెలుతురు ఇవ్వడానికి. మరి దేవుడు సూర్యుని ఇచ్చాడు అంటాడు, మంచివారి మీద చెడ్డవారికి వర్షం ఇస్తున్నాడు, ఆయన సూర్యరశ్మి ఇస్తున్నాడు. కానీ ఒకరోజు ఆ యొక్క ఉగ్రత పాత్రను, 4వ పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా అప్పుడు మనుషులను కాల్చుటకు అధికారం ఇవ్వబడింది. చాలామంది సైంటిస్టులు చెప్తున్నారు, ఆ ఓజోను పొర ఒక ఓలు పడ్డది, ఆ యొక్క ఓజోను పొర ఓలు అలాగనే ఉంటే, అది కవర్ కాకపోతే ఆ సూర్యకిరణాలు డైరెక్ట్ మనుషుల మీద పడతాయి. ఆ మనుషుల మీద పడ్డప్పుడు అవి మనుషులను చాలా ప్రమాదం అవుతాయి, క్యాన్సర్ వస్తుంది, గడ్డలు అవుతాయి, విపరీతమైన వేడి వస్తుంది, ఆ సముద్రంలో ఉన్న ఆ మంచు కరిగి ఇలా వస్తాయి, అంటే రకరకాలుగా చెప్పబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము గమనించినట్లయితే మరి ఈ విషయంలో మనం చూస్తే 4వ దూత తన యొక్క ఉగ్రత పాత్రను ఆ యొక్క సూర్యుని పైన కృమ్మరించినప్పుడు ఆ యొక్క సూర్యునికి ఒక అధికారం ఇవ్వబడ్డది. అధికారం ఏంటంటే మనుషులను కాల్చుటకు అధికారం ఇవ్వబడ్డది. ఇప్పుడు లేదు సూర్యునికి అధికారము, అంత సూర్యగోళం అంతా వేడిమి కలదైనను అది ఏమంటే దానికి అధికారము లేదు కాబట్టి అది కాల్చడం లేదు. కానీ ఒకరోజు ఆ ఓజోను పొర లాంటివి కాదు, దేవుడే డైరెక్ట్ మనుషులను కాల్చడానికి అధికారం ఇస్తాడు. అధికారం ఇచ్చినప్పుడు అప్పుడు మనుషులను కాల్చుటకు అధికారము పొందుకుంది. కాబట్టి ఆ యొక్క సూర్యమండలంలో పైన అధికారం ఉంది. కాబట్టి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఆ యొక్క బూరలు ఊదినప్పుడు ఆ యొక్క 3వ భాగము అక్కడ కాలిపోయినట్లు మనం చూస్తున్నాము. 3వ భాగం మాత్రమే దెబ్బతిన్నది ఆ యొక్క సూర్యమండలము. కానీ ఇక్కడ ఏమైంది, ఆ యొక్క మనుషులను కాల్చుటకు అధికారము ఇవ్వబడింది. ఆ మనుషులను కాల్చుతున్నప్పుడు అది ఎంత బాధ! వడగండ్లు, భూకంపాలు, తుఫానులు, యుద్ధాలు, వీటితో పాటు నీరు పీనుగ రక్తంగా మారడము, ఒక చెడ్డ కురుపులు, ఇవన్నీ ఉంటున్న సమయంలో సూర్యుడు కూడా మనుషులను కాల్చుటకు అధికారము ఇవ్వబడ్డది. ఎవరైతే దేవుని ప్రభు యొక్క మాటను వినకుండా, ఆయన రాకడలో ఎత్తబడకుండా ఎవరైతే విడువబడతారో ఆ యొక్క 21 తీర్పులు ఉన్నవి, అవి 7 ముద్రలు, 7 బూరలు, 7 తీక్షణమైన ఆ యొక్క పాత్రలు, ఉగ్రత పాత్రలు. ఆ పాత్ర 4వ పాత్రను సూర్యుని మీద కృమ్మరించినప్పుడు అది మనుషులను కాల్చుటకు అధికారం ఇవ్వబడినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించరు కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. వారు చెడు క్రియలను బట్టి, వారు పాప క్రియలను బట్టి, వారు అతిక్రమములను బట్టి, వారు సాతాను యొక్క అడుగుజాడల్లో, సాతాను యొక్క బంధకాలలో, ఆ చీకటిలో నడుస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఇలాంటి తెగులను, ఇలాంటి ఉగ్రత పాత్రలను దేవుడు ఈ భూమిపైకి రప్పిస్తున్నాడు. అయినను ప్రజలు మారు మనసు పొందిన వారు కారు. కానీ ఆ యొక్క ఉగ్రత పాత్రల మీద ఎవరికైతే ఆ తెగుళ్ళ మీద అధికారం ఉందో ఆ దేవుని నామాన్ని వారు దూషించిరంట. కానీ వారు మారు మనసు పొందిన వారు కారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు అన్ని సమయాల్లో మారు మనసు పొందడానికి నీకు సమయం ఇస్తుండు. ఈ యొక్క కృపాకాలం అంతా కూడా నీకు సమయం ఇచ్చిండు. అయినా కానీ మారు మనసు పొందలేదు. ఆ ఉగ్రత కాలంలోనైనా వారు మనసు మార్చుకొని వారు దేవుని వైపు చూస్తారేమో, వారు పాపములు విడిచిపెట్టి రక్షకుని సృష్టికర్తను తెలుసుకుంటారేమో అని చూస్తుండు. కానీ ఆ సమయంలో కూడా దేవుని నామమును దూషిస్తున్నారు. వారు ప్రస్తుతం ఎలా దూషిస్తున్నారు, ఆ సమయంలో కూడా దేవుని నామాన్ని దూషిస్తున్నారు. ఆ యొక్క ఉగ్రత పాత్రలు కలగజేస్తున్న ఆ దేవుని దూషిస్తున్నారు. కానీ ప్రభువా, మా పాపములు బట్టి శిక్ష వచ్చింది, మమ్మను బట్టి ఈ శిక్షను మేము పొందుకుంటున్నాము, మా యొక్క అతిక్రమములు బట్టి, మా పాప చేష్టలు బట్టి, మా విగ్రహారాధన బట్టి, మా యొక్క
నిన్ను విడిచి మేము ఆ యొక్క వ్యర్థమైన వాటి యందు పాప సంబంధమైనవి భూ సంబంధమైనవి ఆ యొక్క నీకు అయిష్టకరమైన మేము చేసినందుకు ఈ శిక్షలు వచ్చిన మమ్మల్ని క్షమించు అనే మనసు వారికి లేదు. దేవుని నామాన్ని దూషించరు. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చూస్తే అనేక సార్లు దేవుని నామాన్ని దూషిస్తారు. దేవుని నామాన్ని మహిమపరచవలసిన సమయము అన్నీ కూడా వారు దూషిస్తూ వెళ్ళిపోయినారు. వారు కృపాకాలంలో దూషిస్తున్నారు, ఆ యొక్క ఉగ్రత కాలంలో దూషిస్తున్నారు, ఇలా దూషిస్తూ వెళ్తున్నారు. అందుకే వారు దూషించు అలా చేయడం వల్ల వారు ఆ విధంగా చేయడం వల్ల వారు ఏం చేశారంటే మనం చూసినట్లయితే ఈ తెగుళ్ళ మీద అధికారము గల ఆ దేవుని నామాన్ని దూషిస్తారు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో దూషించినారు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనంలో మనం దూషించినట్లు మనం చూసినాము. కాబట్టి అన్ని సమయాల్లో దేవుని దూషించడానికి వారు సిద్ధపడినారు, కానీ వాళ్ళు మారు మనసు పొందడానికి సిద్ధపడలేదు. అందుకే దేవుడు వారి యొక్క హృదయాన్ని బట్టి, వారి కఠినత్వాన్ని బట్టి, వారు దూషించే ఆ దేవదూషణ బట్టి దేవుడు అందుకే ఈ యొక్క తీక్షణమైన ఈ ఉగ్రత పాత్రలు వారి మీద కురుమరించినట్లు మనం చూస్తున్నాము. సూర్యుని కాల్చుటకు అధికారం ఇవ్వబడదు కాబట్టి ప్రతి మనిషిని కాల్చివేస్తున్నాడు. అన్నీ కరిగిపోతాయి. ఏ యొక్క కూలర్లు పనిచేయ